శ్రీమాత్రే నమః. ఈరోజు నేను గణపతి పూజ చేసిన పత్రితో కంపోస్ట్ చేస్తున్నాను. మీరందరూ గణపతి పత్రిని ఏం చేస్తున్నారు? గణపతితో పాటు నిమజ్జనం చేస్తున్నారా? అలా చేయకండి. ఈ ఆకుల్లో గణపతి పత్రి ఆకుల్లో చాలా మెడిసినల్ వాల్యూస్ ఉంటాయి కాబట్టి మనం కంపోస్ట్ చేసుకొని మిద్దె తోటకి ఉపయోగించుకుందాం. పూలు, పూజకు ఉపయోగించిన పూలు, ఈ పత్రి అన్నీ, ఎండు ఆకులు, ఒక టబ్బు, కొద్దిగా ఇంట్లో ఉన్న కంపోస్టు, ఇవన్నీ వీటితో మనం ఈ వర్షాకాలంలో ఎటువంటి పురుగులు రాకుండా చాలా ఫైన్ కంపోస్ట్ ఎలా చేసుకోవాలో చూపిస్తాను. ముందుగా నేను ఒక బ్లాక్ టబ్ని, దీనికి హోల్స్ కూడా పెట్టలేదు. హోల్స్ పెట్టకపోయినా దీంట్లో నుంచి పురుగులు రావు, ప్లస్ వాటర్ కూడా లూజ్ అవ్వదు. ఎందుకంటే నేను ఎండు ఆకులు ఉపయోగించి చేస్తాను కాబట్టి. ఎండాకులు లేవు మా దగ్గర అనేవాళ్ళు కింద ఒక లేయర్ మట్టి వేసుకోండి. పేపర్స్ ఉపయోగించద్దు. పేపర్స్లో లిడ్ ఉంటుంది కాబట్టి పేపర్స్ అస్సలు వేయద్దు కంపోస్ట్లో. ఇలా ఒక లేయర్ ఎండాకులు వేసుకొని ఆ పత్రిని కూడా సన్నగా కట్ చేసుకుందాం. పత్రిని ఇలా సన్నగా కట్ చేసుకున్న తర్వాత ఇప్పుడు ఒక్కొక్కటిగా డబ్బాలో వేసుకుందాం. పత్రిని మాత్రం అస్సలు బయట పడేయద్దు. ప్రకృతిలో నుంచి వచ్చింది ప్రకృతిలోకే మనం వినియోగించుకుందాం. కంపోస్ట్ చేసుకుంటే విఘ్నేశ్వరుడు కూడా సంతోషపడతాడు. ఒక లేయర్ ఎండాకులు వేసిన తర్వాత మళ్ళీ ఒక లేయరు ఈ పత్రి వేసుకుందాం. పూలు, ఈ వర్షాకాలంలో ఈ కంపోస్ట్ని అస్సలు తడవనీయకూడదు. ఈ వర్షాలకు జీవం ఎక్కువగా ఉంటుంది కాబట్టి మనం కూడా గమనించవచ్చు. మిద్దె తోటల్లో గాజు పురుగులు, వానపాములు, దోమలు అన్నీ చాలా రకాలు, ఈ కంపోస్ట్లో వచ్చే పురుగులు అవన్నీ చాలా జీవాలు పుడతాయి వర్షాకాలంలో ఎక్కువగా. మనం అందుకని ఈ కంపోస్ట్ని అస్సలు వానకి తడవనియద్దు. దీంట్లో ఎటువంటి పుల్ల మజ్జిగలు అలాంటివి కలపకూడదు. తడి ఎక్కువ అవుతూ ఉంటుంది. మళ్ళీ ఒక లేయర్ ఎండాకులు వేసుకొని ఇలా ప్రిపేర్ చేసుకుంటే నేను చెప్పిన విధంగా చాలా మంచి కంపోస్ట్ రెడీ అవుతుంది. మన మొక్కలకి బాగా బలమైన కంపోస్ట్. ఈ ఆకుల్లో చాలా ఔషధ గుణాలు ఉంటాయి కాబట్టి మన మునులు, ఋషులు ఈ దేవతా వృక్షాలను పత్రిలో ఉపయోగించమని చెప్పారు. వాటితో చేసిన కంపోస్టు
మన మొక్కలకి ఎటువంటి చీడపీడలు రాకుండా బలాన్ని, మట్టిలో ఎటువంటి వైరస్లు రాకుండా మనకి ఈ కంపోస్ట్ వస్తుంది. మళ్ళీ పూలు, ఇప్పుడు ఒక లేయరు ఇంట్లో తయారు చేసుకున్న కంపోస్ట్ వేస్తున్నాను. మీరు ఒకసారి ఇలా ట్రై చేయండి. ఎటువంటి వాటర్ లూజ్ అవటం కానీ, ఎటువంటి పురుగులు రావటం కానీ జరగదు. కాకపోతే వర్షానికి తడవకుండా మీరు జాగ్రత్త పడాలి. ఇక్కడ మేము మా మిద్దె తోట మీద రేకుల షెడ్లో నేను వర్షానికి తడవకుండా ఉంచుతాను. మళ్ళీ ఒక లేయరు ఎండాకులు వేసుకుందాం. ఎండాకులు మాత్రం ఎక్కువగా వేసుకుంటే ఈ ఆకుల్లో నుంచి, పూలల్లో నుంచి వచ్చిన వాటరు ఈ ఎండాకులు పీల్చుకొని మనకి ఎటువంటి పురుగులు కంపోస్ట్లో నుంచి వచ్చిన వాటర్ కానీ అలాంటివి ఇబ్బంది పెట్టకుండా ఉంటాయి. మాకు ఎండాకులు లేవు అనేవాళ్ళు మట్టి ఉంటుంది కదా, ఈ ఎండాకుల బదులు మట్టి వేసుకుంటా ఉండండి. మట్టి పీల్చుకుంటా ఉంటుంది. వానాకాలంలో తడిసిన మట్టి ఉంది కదా అంటారు. తడిసిన మట్టి అయినా వేయండి, ఎటువంటి ప్రాబ్లమ్స్ రావు. మళ్ళీ ఒక లేయరు ఇంకా ఆకులన్నీ. ఈ టబ్బు ఇప్పుడు నిండిపోవచ్చు, కానీ తర్వాత చాలా కిందకి దిగిపోయింది. ఇంత పెద్ద టబ్లో కంపోస్ట్ రెడీ అవటానికి మినిమం ఒక నెల పట్టిద్ది. ఎందుకంటే దీంట్లో ఈ లావు కొమ్మలు ఇవన్నీ ఉన్నాయి కాబట్టి అంత ఫాస్ట్గా రెడీ అవ్వదు. మనం ఇలా 100 రూపాయల టబ్బులు కొనుక్కొని ఇలా కంపోస్ట్ చేసుకొని ఓ పక్కన పడేస్తే అదే ప్రిపేర్ అవుతూ ఉంటుంది. మళ్ళీ ఎండాకులు ఇంకొక లేయర్. ఇలా ఎండాకులు వేసిన తర్వాత పువ్వులు, ఈ పూలల్లో తడి, ఆకుల్లో వచ్చిన తడి ఈ ఎండాకులకు సరిపోతాయి. ఎటువంటి పురుగులు కానీ వాటర్ కానీ మనకి రావు. మిగిలిన ఆకులు వేసుకుందాం. ఇలా ఆకులతో కప్పిపెట్టిన తర్వాత ఆకులు ఒక లేయర్ వేసిన తర్వాత మళ్ళీ ఇంకా ఎండాకులు వేయనవసరం లేదు. ఒక లేయరు ఇంకా ఈ టబ్ అంతా నిండిపోయింది కాబట్టి పైన ఒక లేయర్గా ఈ కంపోస్ట్ వేసుకొని ఇంకట్లా వదిలేయాలి. దీని మీద ఏదన్నా మూత పెట్టడం కానీ, ఏదన్నా పట్ట కప్పటం కానీ ఇంకేం చేయకూడదు. మూత పెడితే హీట్కి
చెమ్మ ఎక్కువయ్యి మళ్ళీ వాటర్ ఎక్కువగా వస్తుంది. ఇట్లా వదిలేయాలి. మాకు పెట్టుకునే మార్గం లేదు, తడవకుండా తడిసిద్ది అన్నాళ్ళు గోనె పట్ట అట్లాంటి గోనె పట్ట లాంటిది వర్షం వచ్చినప్పుడు కప్పండి. వర్షం లేనప్పుడు ఆ పట్టను తీసేసి ఇట్లా గాలికి ఆరనివ్వాలి. గాలికి ఆరినప్పుడే కంపోస్టు, పురుగులు కానీ అలాంటివి ఏమి రాకుండా ఉంటాయి. ఇది ఈరోజు నేను వినాయక పత్రితో చేసుకున్న కంపోస్ట్. శ్రీమాత్రే నమః.